పైకి బాగా కనపడుతున్నా ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక వేదన మనల్ని వెంటాడుతున్నప్పుడు దాన్ని సరిచేసేవాడు కొడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నీకు ఎటువంటి బలహీనత ఉన్నా, వేదనకరమైనటువంటి సమస్య ఏదైనా ఉన్నా, అది ఆరోగ్యమైన ఆర్థిక పరిస్థితి అయినా, ప్రభు పేరుట దైవజనులుగా సెలవిస్తున్నాను, నువ్వు నమ్మితే ఆయన కార్యాన్ని చూస్తావు. అది ఉద్యోగమైన కూర్చున్న వారికి నేను తెలియజేస్తున్నా. ఈరోజు నాకు భవిష్యత్తు లేదు అన్న వారికి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నువ్వు నమ్మి నీ హృదయపూర్వకంగా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ప్రభువుని సేవించగలిగితే, ఆరాధించగలిగితే, నీ హృదయాన్ని ఆయనకు పరిపూర్ణంగా అప్పగించగలిగితే, నీకు అడ్డు ఏదైతే ఉన్నదో ఆ అడ్డుని దేవుడు తొలగిస్తాడు. నయమాను భార్య చక్కటి సలహా ఇచ్చింది, ఫలానా దైవజనుడు అని. నోవహు భార్య ప్రమాదంలో ఆపదలలో ఉన్నప్పుడు తన యొక్క భర్తకు సహకరించింది. ఇతను ఆ మాట చెప్పిందో లేదో